70s మధ్యలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు హైదరాబాద్లో ఐడిపిఎల్ని ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఫార్మా మీద ఆరండి జరగడం వల్ల ఐడిపిఎల్లో ఉద్యోగులుగా చేరిన వాళ్ళు అక్కడ వచ్చిన ఎక్స్పీరియన్స్తో బయటికి వచ్చి అది ఎస్ఓఎల్ కావచ్చు, రెడీ కావచ్చు, ఆల్ అదర్ ఫార్మాస్యూటికల్ సంస్థల యజమానులు ఒకప్పుడు ఐడిపిఎల్ రిలేటెడ్లో ఉద్యోగాలు చేసిన వాళ్ళు లేదా అక్కడ జరిగిన రీసెర్చ్లో భాగస్వాములు కాబట్టి 65లోనే శ్రీమతి ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో ఇక్కడ ఫార్మా రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేసింది కాబట్టి ఈరోజు మనం దేశంలోనే డ్రగ్ బల్క్లో మనం మెజారిటీ మన దగ్గర నుంచే ఎక్స్పోర్ట్ అవుతున్నది. ప్రపంచానికి ఏ అవసరం ఉన్న బల్క్ డ్రగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే తెలంగాణ వైపు చూస్తున్నారు అని అంటే ఆనాటి పాలకులు చాలా ముందు చూపుతో ఆలోచన చేసి హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేసిన ఐడిపిఎల్. ఇంతకుముందే మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఒక మాట చెప్పారు, కర్ణాటక ఈజ్ ద హైయెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఐటీ సెక్టర్ అని. వై? ఎస్ఎం కృష్ణ అనే ముఖ్యమంత్రి మొట్టమొదట అందరికంటే ముందు ఐటీ రంగాన్ని, ఐటీ విధానాన్ని ఆలోచన చేసి ఆ ముఖ్యమంత్రి గారు అక్కడ ఆ విధానం తీసుకొచ్చిండు కాబట్టి ఈ రోజుకు దేశంలోనే ఐటీలో అత్యధికంగా ఎగుమతి చేసే రాష్ట్రంగా కర్ణాటక రాష్ట్రం బెంగళూరు సిటీ వచ్చింది, ఫాలోడ్ బై తెలంగాణ. ఎందుకంటే గత ముఖ్యమంత్రులు ఐటీని, ఫార్మాను గుర్తించడం వల్ల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇది పనికొస్తుంది, మన యువతకు ఇది అత్యధికంగా లబ్ధి చేకూరుస్తుందని గత పాలకులు, గత ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు తీసుకున్న నిర్ణయాలతోటి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఐటీ అండ్ ఫార్మాలో మనం చాలా ముందు ఉన్నాం. ఒక స్టడీ ప్రకారం ప్రపంచంలో ప్రతి 10 మంది ఐటీ నిపుణులల్లో 4 భారతీయులు అయితే ప్రతి 4లో ఒకడు తెలుగువాడు. అంటే ప్రపంచంలో 10 మంది ఐటీ నిపుణులు ఎత్తుకుంటే 10 మందిలో ఒకడు తెలుగువాడు అని అంటే ఇక్కడి నుంచి మన కాలేజీలో మీరందరూ మీ విద్యార్థులను తయారు చేసి ప్రపంచానికి ఇచ్చిండ్రు కాబట్టి సత్యనాదన్లలో ఈరోజు ప్రపంచంలో పెద్ద కంపెనీలకు, మల్టీనేషనల్ కంపెనీల సీఈఓలుగా మారినారు. రాబోయే 20 సంవత్సరాలలో ఎనీ మల్టీనేషనల్ కంపెనీ, యూ టేక్ ఇట్ ఎనీ కంపెనీ, ఆ కంపెనీల సీఈఓలు మన దేశం వాళ్ళు. సుందర్ పిచయ్య కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీరు చూడండి మన దేశంలోనో మన ప్రాంతంలోనో మన దగ్గర చదువుకున్న వాళ్ళే. మరి ఈ దిశగా ప్రపంచం అందరూ ఆశ్చర్యపోయే విధంగా ఐటీ నిపుణులను కానీ ఇతర నిపుణులను ఉత్పత్తి లేదా తయారు చేసే మనము భవిష్యత్తు యొక్క ఆలోచనలను, అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజే మనకు స్వతంత్రం వస్తే ఈరోజే ప్రపంచానికి అవసరమైన ప్రణాళికలు మనం సిద్ధం చేసుకుంటే, ఈరోజే మనం ఒక న్యూ యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటే ఏం చేసుకోవాలనో ఆ విధంగా ఆలోచన చేసుకొని మన సిలబస్ నుంచి చాలా వరకు మనం చెప్తున్న చదువుకి, మార్కెట్లో అవసరాలకి అసలు ఎక్కడ పొంతం లేదు. నిన్న మొన్న మా ప్రభుత్వం ఒక బోల్డ్ డెసిషన్ తీసుకున్నది. తెలంగాణ రాష్ట్రంలో 65 ఐటీఐలు ఉన్నాయి, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్. 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం ఎప్పుడో వాళ్ళకి ఏదో సిలబస్ తయారు చేస్తే ఇప్పటికి అదే చదువుకుంటున్నారు. చదువుకొని బయటకు వస్తే అసలు ఈ ప్రపంచంలో అట్లాంటి అవసరమే లేని పరిస్థితి ఉంది. చదువుకొని సర్టిఫికేట్ తీసుకొని అది ఐటీఐ కావచ్చు, పాలిటెక్నిక్ కావచ్చు, ఇంజనీరింగ్లో కూడా ఈరోజు మనం నేర్పిస్తున్న, మనం చెప్తున్న చదువుకి బయట వాళ్ళు పోటీ పడే ప్రపంచానికి దేర్ ఇస్ అన్ గ్యాప్. అందుకే ఆలోచన చేసి ఈ ఐటీఐలను టాటా సన్ కన్సల్టెన్సీ వాళ్ళతోని మాట్లాడి, టాటా సంస్థలతోని వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ని వాళ్ళతో మాట్లాడి ఐటీఐలను అన్నిటిని కూడా 65ను ఏటీసీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ కింద మార్చి ఈరోజు 2400 కోట్ల రూపాయలతోటి 86% ఫ్రమ్ టాటా, ఓన్లీ 14% ఫ్రమ్ తెలంగాణ గవర్నమెంట్ మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి ఈరోజు 65 ఐటీఐలను అడ్వాన్స్